వాళ్ళు ప్లే కార్డులు పట్టుకొని వదిలి వెళ్తూ ఉంటే చూపిస్తే వాళ్ళ మీద రాళ్ళు చెప్పులు కర్రలు కొట్టి పోలీసుల మీద కూడా దాడి చేయించాడు. అంటే ఒక బాధ్యత గల పదవి చేసి ఇవాళ ఉద్యోగం పోయి 11 సీట్లు వచ్చేపాటికి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడట్లా. అసలు మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? అసెంబ్లీకి వెళ్ళి చెప్తే నువ్వు దోచుకున్న లిక్కర్ డబ్బులు 1000 కోట్లు బయటకు వస్తాయి. ఒక్కొక్క కంటైనర్కి ఒక పెట్టిలో 16 కోట్లు తూకం వేసి 500 కోట్లు ఆ పెట్టిల్లో పెట్టి 16 కోట్లు ఒక పెట్టిలో. అటువంటి 50 పెట్లు పెట్టి ఒక కంటైనర్కి 550 కోట్ల దాకా పెట్టి ఎన్ని కంటైనర్లు వెళ్ళాయో బయట రాష్ట్రాలకి బయట దేశాలకి సిట్ అధికారులు కొట్టుకుంటా ఉన్నారు, పరిగెడతా ఉన్నారు. ఈ దుర్మార్గులు రిమాండ్ ఖైదీలుగా ఉండి అచ్చోసిన ఆంబోతుల్లాగా మీడియా ముందుకు వచ్చి సిట్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. మేము బయటకు వచ్చి మీ ఆఫీస్ ముందు, మీ సిట్ ఆఫీస్ ముందు మేము ఇళ్ళ తిరిగి తీసుకొని మీ సంగతి చూస్తామని కండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి ఈ దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. న్యాయస్థానాల ముందు ఇలా పిచ్చబాగుళ్ళు పిచ్చ ప్రలాపనలన్నీ కూడా సంబంధిత అధికారులు లీగల్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, నా మీద 82 కేసులు 87 కేసులు పెట్టారు. నేను ఇవాళ అన్ని కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటికీ 50 కేసులు ఉన్నాయి. బాబ్లీ కేసు దగ్గర నుంచి మొన్న ఓబులాపురం కేసుల దాకా కోర్టుల చుట్టూ పక్క రాష్ట్రాలు పక్క ప్రాంతాలకు వెళ్ళి వచ్చాను. ఇవాళ కూడా వారానికి 4 రోజులు నేను కోర్టుకు వెళ్తున్నాను, వాయిదాకి వెళ్తున్నాను. న్యాయస్థానాల మీద గౌరవం, భారత రాజ్యాంగం మీద గౌరవం. మరి జగన్మోహన్ రెడ్డి 38 క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు, అలాగా ముద్దాయిగా ఉన్నాడు. నువ్వు ఇంకా సిబిఐ కేసుల్లో ఉన్నావు, 11 సిబిఐ కేసులు, 27 కేసులు ఈడీ కేసుల్లో ఉన్నావు, 11 సిబిఐ కేసులు, సుమారు 8 కేసులు ఈడీ కేసులు. దగ్గర 2 ఈడీ కేసుల్లో విచారణ జరిగితే 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు దాకా కొన్ని వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కోర్టులకు వెళ్లకుండా వ్యవస్థలను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పాయా? ఎందుకు నువ్వు కోర్టు మెట్లు ఎక్కట్లేదు? ఎందుకు నువ్వు వాయిదాలకు వెళ్ళట్లేదు? ఇవన్నీ కూడా లీగల్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం కూడా 2 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ అండ్ లీగల్. ఇవాళ మేము కోర్టులకు వెళ్ళి నువ్వు పెట్టిన తప్పుడు కేసులు, అక్రమ కేసులు, అమరావతి రైతులు వెళ్తున్నారు, అమరావతి మహిళలు వెళ్తున్నారు, అమరావతి ప్రాంతంలో దెబ్బలు తిన్న 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలాయన కోర్టుకు వెళ్తా ఉన్నాడు. ఒళ్ళు బలిసి కోవిడ్కి 1000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం కోర్టు వాయిదాలకు వెళ్ళలేదు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు, గంజాయి బ్యాచ్ని రెచ్చగొడుతున్నాడు. ఇవాళ బెంగళూరులో కూర్చొని కుట్రలో కుతంత్రాలు చేసి కొంతమందిని కూర్చోబెట్టి ఈ వారంలో ఎక్కడ శవం దొరుకుద్ది, ఈ నెలలో ఏ శవం దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని రెచ్చగొట్టాలి, ఈయనకు మళ్ళీ హెలికాప్టర్లో, ఈయనకు మళ్ళీ రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టడానికి నీకు 11 సీట్లు ఇచ్చారు. నీ దగ్గర ధైర్యం ఉంటే శాసనసభకు రా, ప్రశ్న అడుగు. మామిడి రైతు గురించి అడుగుతావా? సమాధానం చెబుతాడు అచ్చెన్నాయుడు. పొగాకు రైతు గురించి అడుగుతావా? చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం. రా. మంచినీళ్ళ గురించి అడుగుతావా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి సమాధానం చెబుతాడు. ఆ బొగ్గన రాజేంద్ర రెడ్డి పిచ్చివాగుడు అవుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రా, వచ్చి ప్రశ్నించు. కేశవ్ మాట్లాడతాడు, ఫైనాన్స్ మినిస్టర్. రా, దాన్ని సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గంజాయి గురించి మాట్లాడతావా? హోమ్ మినిస్టర్ అనేది మాట్లాడుతుంది. సభకు రా, నీ దగ్గర ధైర్యం ఉంటేరా. జరుగుతుంది సభ జరుగుతుంది ఇంకో 1-2 నెలల్లో. నువ్వు సభకి వెళ్ళేది, శాసనసభకి వెళ్ళే ధైర్యం లేదు. భారత రాజ్యాంగం మీద నీకు గౌరవం లేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అడితే రాజారెడ్డి రాజ్యాంగంతో పోలీస్ యంత్రాంగం ఊరుకుంటుందా? చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. వాటి పిచ్చి ప్రాలాపనలు, పిచ్చి మాటలు, కలబొల్లి ఏడుపులు, పేలాలు ఎదుర్కొనే కార్యక్రమాలు మానేయి జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు ఉండవు. ముఖ్యమంత్రి పదవి పోయింది నీకు. మళ్ళీ ఎవరిని ఏం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని?
ఇవాళ ఆయన ఒక బాధ్యతగా పెద్ద ఆయన అమరావతి రాజధాని కట్టిస్తా ఉన్నాడు. 52,000 కోట్లు డబ్బులు తెచ్చారు. మొన్నే 15,000 గ్రాంట్ వచ్చింది. కేంద్రం ఒప్పని చెప్పలేదు. ఇట్లా మోడీ గారిని ఒప్పిస్తూ ఉన్నారు, మోడీ గారిని అడుగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నాడు. అట్లాగే యోగాంధ్రప్రదేశ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన రాష్ట్రం పేరెక్కింది. మోడీ గారే క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అభినందించారు. నీ నోట్లోంచి ఒక మంచి మాట వచ్చిందా? యోగా గురించి వచ్చిందా? కనీసం పాల్గొనమన్నావా? ప్రజల మీద బాధ్యత ఉందా? నీలాంటి వాడు ప్రతిపక్షానికి కూడా పనికిరాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనందరం కూడా బాధ్యతగా ఇవాళ ప్రభుత్వం 124 సీట్లు ఇచ్చారు, పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తారు. నువ్వు అడిగితే శాసనసభకి వెళ్ళి నువ్వు బయటకు వచ్చి బూతులు మాట్లాడి పిచ్చి ప్రలాపనలు నీ కారు కింద సరే వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చాలామందిని మేము వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళం, కారు ఆపేవాళ్ళం, దాన్ని పోయే వాహనం ఎక్కించేవాళ్ళం, మా వాహనం ఇచ్చేవాళ్ళం, అది మా గన్మెన్లో మా కుర్రవాళ్ళలో ఇచ్చి హాస్పిటల్కి పంపించి అప్పటికప్పుడే డాక్టర్లతో మాట్లాడి, సూపరింటెండెంట్తో మాట్లాడి వాళ్ళకి రక్తం కావాలన్నా, సీనియర్ డాక్టర్లు కావాలన్నా అక్కడ పరిస్థితిని బట్టి మేమే తీసుకెళ్ళేవాళ్ళం. మొన్న నీ పార్టీ కార్యకర్త సింగయ్య కారు కింద పడ్డాడు. నీ డ్రైవర్ నీ కారు నువ్వు ఎక్కిన కారు కింద పడ్డాడు. డ్రైవరు పడ్డాడు. నువ్వు ఎక్కగానే కారు చెప్పాడు. అతను బ్రేక్ వేసి వెనక్కి తీసుకోబట్టే ఆ కారు ఇక్కడ ఎక్కి నీ కార్యకర్తల నాయకులు ఈడ్చి పక్కన పడేశారు. నీ వాహన శ్రేణిలో అంబులెన్స్ ఉంది, డాక్టర్లు ఉన్నారు, నీతో పాటు ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారు. మీ కార్యకర్తల నాయకులు నీ వాహన శ్రేణిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మీకు సేవ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ సింగయ్యకి నువ్వు వాహనం ఆపి నీ వాహన శ్రేణిలో ఒక కారు ఇచ్చినట్టయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బతికిచ్చేవాళ్ళు. లేదు నీ వాహన శ్రేణిలో ఉన్న ఆక్సిజన్ ఆయనకి పెట్టుంటే ఆ పెద్ద ఆయన బతికేవాడు. కళ్ళకు కట్టినట్టు యాక్సిడెంట్ జరగగానే సాక్షి లైవ్ ఆపేసింది. ఎందుకు? ఆ లైవ్లో ఇది కనపడింది, ఎమ్మటే లైవ్ ఆపేశారు. నీ రోత పత్రిక, నీ రోత ఛానల్, సాక్షి ఛానల్ ఆపేశారు. ఆపేసి వెంటనే ఏమని కవరేజ్ ఇచ్చారు? వెనకొస్తున్న వాహనంలో మళ్ళీ దాని రక్తం పోసారంట, దాని కింద పడ్డాడని తప్పుడు సమాచారాలు. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మా కారు కింద పడలేదని కొన్ని రోజులు, కారు కింద పడితే నాకేం సంబంధం? నీకు సంబంధం. హిట్ అండ్ రన్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దురదృష్టం. డ్రైవర్ తెలుసా తెలియక చూడక జరిగి ఉంటుంది, కావాలని ఎవరు చేయరు. కానీ జరిగిన తర్వాత డ్రైవర్ బాధ్యత పక్కన ఉన్నాడికి చెప్పాలి. దాని వెంటనే మానవత్వం, ఆడు మనిషే కదా, ఆయనకి పెళ్ళపిల్లలు ఉన్నారు కదా. ఆ డ్రైవర్ అనే అతను కారు ఆపి వెంటనే సింగయ్యని పక్కన ఎక్కించాలి. వాళ్ళకు బుద్ధి లేకపోతే కారులో ఉన్న వైవి సుబ్బారెడ్డి అన్నందన్నా గడిదండావు. వైవి సుబ్బారెడ్డి మళ్ళీ నువ్వు చైర్మన్ ఎలగబెట్టావు. నీకు మానవత్వం లేదా? దునపోతుల కారులో కూర్చునే బదులు దిగి ఆ సింగయ్యని ఎవరు కాపాడాలి? ఆ కారులో ఉన్న మంత్రులు ఇద్దరు, ఆ వైవి సుబ్బారెడ్డి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి పిఏ. ప్లస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి. ఏమంటే బండి కింద మనిషి సింగయ్య పడ్డాడు, మనం ఎమ్మటే అతన్ని పంపిస్తే బతుకుతాడని మీరు ఈడ్చి అక్కడ పడేస్తే తర్వాత 108లో ఎవరో ఫోన్ చేస్తే వెనకున్న వాళ్ళు పాపం వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే ఆయన చనిపోయాడు. దురదృష్టం. ఏమని మాట్లాడుతున్నారు ఇప్పుడు? 108లో ఆ సింగయ్యకి తప్పు జరిగింది, అది మీ కుట్ర అని సింగయ్య కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు. ఇంతకన్నా నీచం ఉందా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఆ సీట్లో కూర్చోవడానికి, ముఖ్యమంత్రి సీటు కోసం ఇంత దిగజారాల జగన్మోహన్ రెడ్డి? ఇంత అవసరమా? ఇన్ని పనికిమాలిన పనులు నీ యువకర్తలు ఎవడా బుద్ధికి అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు ఆ యదాలో. నీ యువకర్తలకు చెప్తున్నా, అరే సన్నాసులారా, రాష్ట్రాన్ని ఒక్క ఛాన్స్ అని తగలబెట్టారు ఆ రోజు. మళ్ళీ ఇవాళ సింగయ్య శవం మీద పేలాలు ఎన్నుకుంటారేట్రా?
గంజాయి బ్యాచ్ని సమర్థించమని పంపిస్తారంటారా యువకర్తలారా, పనికి మాల సన్నాసులారా? ఇటువంటి సలహాలు ఇవ్వటానికి మీరు కోర్టులు తీసుకునేది ఎదవల్లారా? ఏం చేయాలనుకున్నారా మా రాష్ట్రాన్ని? ఏం చేస్తారా మా రాష్ట్రాన్ని? తన్ని తగలేస్తారు మిమ్మల్ని. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ, ఐపీ మొత్తం ఈ ఎదవలందరినీ తన్ని తరిమేయండి ఈ రాష్ట్రం నుంచి. ఈ పనికి మాల సలహాలు రాజకీయ నాయకులకి ఇచ్చి ఈ ఎదవలు మళ్ళీ ఎమ్మెల్యేలు అవడానికి, ఎంపీలు అవడానికి, మంత్రులు అవడానికి, ముఖ్యమంత్రి అవడానికి ఈ సన్నాసి పనులు చేసి ఈ రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు. మేము బాగుపడద్దా? మా రాష్ట్రం పైకి వెళ్ళకూడదా? ఏం ఖర్చు కట్టారు మా రాష్ట్రం మీద? ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాం, చైతన్యపరుస్తాం.